దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాము. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము. యెషయా గ్రంథం 49వ అధ్యాయము మొదటి 5 వచనాలు మార్చి చదువుకుందాము. ద్వీపములారా నా మాట వినుడి, దూరముననున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. చేసిన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టినాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనేదను అని ఆయన నాతో చెప్పెను. అయినను వ్యర్థంగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వేర్పరిచి ఎన్నాను అనుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానం నా దేవుని యొద్దనే ఉన్నది. 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. కాగా తనకు సేవకుడనైండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆరు 7 వచనాలు కూడా చదువుకుందాం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును, నా సేవకుడవైండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై అన్ని జనులకు వెలుగైండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా, మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడు నాకు వానితో ఎలాగూ సెలవిస్తున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసేదరు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాము. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి,
దయగల దేవ, గొప్ప దేవ, ఘనమైన దేవ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసివైన దేవ యేసుక్రీస్తు ప్రభువు నామమున మీకు వేలాది స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాము. మా ప్రభువా, మీ దాసుని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభువా. నన్ను మీరు ప్రేమతో వెదకి రక్షించి దేవా మీ సేవ కొరకై పిలిచి ఇక్కడ పరిచర్యలో వాడుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా, కొనియాడుతుంటున్నాం. ఇంతవరకు దేవా పాటలు పాడి నామాన్ని కీర్తించడానికి కృపించారు, మీకు ఎంతో వందనాలు. అంతేకాకుండా కొన్ని మాటలు దాసుడు చెప్పడానికి కూడా సాయం చేశారు. సమయంలో ప్రభువా నీ వాక్యము చదువుకున్నాం దేవా, ఈ వాక్య భాగాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం. మీరే మా కొరకు ఆశీర్వదించి విరిచి దయచేయండి. నీ దాసునేయ బలహీనుడను బలపరచుము, నీ నోరు బావుగా తిరుగు, నేను దాన్ని నింపేదనని సెలవిచ్చిన వాగ్దానం కోరుకొనుచు నీ సన్నిధిలో మేమందరం చేరి ఎట్లా ప్రార్థించాలో దేవా మీరే మాకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవా ఇందులో రాయబడిన సత్యాలు మాకు బోధించండి, తెలియజేయండి. మా హృదయములు ప్రార్థన కొరకై సిద్ధపరచమని యేసు ప్రభునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఉద్దేశములు, దేవుని సంకల్పములు ఎంతో గొప్పవి. ఎన్నోసార్లు మనం అనుకుంటాం కానీ కాదు, అనుకున్న రీతిగా దేవుడు ఏ రీతిగా ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఈ దినమున సేవకుల ప్రార్థన అని చెప్తూ వచ్చారు. సేవకుల ప్రార్థన కనుక చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము మొదటి వచనంలో ఈ రీతిగా రాయబడింది. ద్వీపములారా నా మాట వినుడి, దూరముననున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. చూడండి, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకొరకంటే దేవుని పని చేయడానికి. ఏం చేయడానికి? దేవుని పని చేయడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చాలామందిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పిలుచుకుంటూ వచ్చాడు. అలాగుననే ఇక్కడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడిన మాటలు ఈ అధ్యాయము. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. దేవుని పని చేయడానికి కొరకై, దేవుని నిమిత్తమై, దేవుని పని కొరకై కావాలి కనుకనే దేవుడు ఏం చేశాడంటే పిలిచాడు. మనము ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా దేవుడు ఇర్మియాను పిలుస్తూ వచ్చాడు. దేవుడు ఇర్మియాను పిలిచాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. చూడండి, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి
తల్లి గర్భంలో నుండి బయటకు వస్తానే దైవజనుడు పౌలు గారు సేవ చేశారా? కాదు. ఎంతో కాలం సౌలుగా ఉన్నాడు, ఎంతో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు, దేవుని ప్రజల్ని హింసించాడు, ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ దేవుని ఏర్పాటులో ఉన్నాడు అన్నమాట. దేవుని ఏర్పాటులో ఉన్నాడు. కనుకనే దేవుడు ఏం చేస్తుంటున్నాడంటే ప్రత్యేకపరచి, మనమందరం కూడా మనమందరం మనుషులమే, కానీ దేవుడు ఇప్పుడు ఒక పేరు పెట్టాడు. ఏమని? దేవుని సేవకుడు అని కదా. ఏమని పేరు పెట్టాడు? దేవుని సేవకుడు. కనుక దైవజనుడు, కొంతమంది దైవజనులు అంటారు, కొంతమంది దేవుని దాసులు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, కానీ దేవుడు ప్రత్యేకపరచుకుంటున్నాడు. లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. మళ్ళా రక్షింపబడిన తర్వాత దేవుడు ప్రత్యేకపరచుకొని దేవుడు ఏం చేస్తున్నాడు? తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. మరలా విశ్వాస జీవితంలో నుండి దేవుడు కొంతమందిని ఏం చేస్తున్నాడంటే తన కృపచేత పిలుస్తూ ఉన్నాడు. తన కృపచేత పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని సేవ చేసే వారందరూ కూడా చెప్పగలుగుతారు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడి వాక్యం ద్వారా దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను విశ్వాసిలాగా ఉందాం అనుకున్నాను, నేను కూడా అట్లే అనుకున్నా. ప్రభువా, ప్రతి ఆదివారం తప్పకుండా మందిరానికి వెళ్తా ప్రభువా, నీ సేవ అయితే నేను చేయలేను, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, నా చేత కాదు ప్రభువా, నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను అని చెప్పేసి దేవునితో ఎంత చెప్పుకున్నా కూడా దేవుడు మాత్రం పిలిచాడు. పిలిచినా వినకపోతే ఒకరోజు కుటుంబ ప్రార్థనలో హెచ్చరిక, నేనే చెప్తున్నాను కొనే ఒక మాట, ఏమనంటే తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దానిని కాపాడుకొనును అని. చూడండి, ఆ మాట నిజంగా వాళ్ళకి ఏం చెప్పానో కానీ నాకు అర్థం కాలేదు. నాకు చాలా భయం వేస్తూ ఉంది. దేవా, నీ మాట వినకపోతే నా ప్రాణం పోగొట్టుకుంటా, కనుక నీ పని కొరకు నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకునేవాడు దానిని కాపాడుకోను, కనుక నేను దేవుని సేవలో ఉంటేనే కాపాడబడతానని అప్పుడు ఆ వాక్యం ద్వారా నేను ఒప్పించబడ్డాను. కూర్చున్నదే పడుకున్నదే ఆలోచన, నీవు కాపాడుకోవాలంటే పోగొట్టుకుంటావు అంటున్నాడు. నువ్వు సేవ అంటే భయము, నేను చేయలేను, నేను రాను అని అంటే నిన్ను కాపాడుకోవాలంటే నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు గనక అని ఆ మాట అన్నప్పుడు దేవునికి నేను విధేయత చూపాను. ప్రభువా, నా చేత అయితే కాదు కానీ నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నా. చూడండి, దైవజనుడు పౌలు గారు కూడా దేవుడు అంటున్నాడు, ఏమని చెప్తున్నాడంటే దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. తన కృపచేత పిలిచాడండి. ఏదో మనలో ఆధిక్యత ఉందని, జ్ఞానం ఉందని, బలం ఉందని, చేయగలమని, సామర్థ్యం ఉందని కాదు, ఏమాత్రం కాదు. అందుకే దైవజనుడు పౌలు గారే అన్నాడు, మా సామర్థ్యము దేవుని వలననే కలుగుచున్నది. మా సామర్థ్యము దేవుని వలననే కలుగుచున్నది. మనం ఏదైనా దేవుని కొరకు చేశాము అని అంటే మా సామర్థ్యం ఎవరి ద్వారా కలుగుతున్నది? దేవుని వలననే కలుగుతున్నది. కనుక ఎందుకు పిలిచాడంట? నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని. చూడండి, దైవజనుడు పౌలు గారైతే ఆయన సువార్త నిమిత్తమై పరిచారకుడును అన్నాడు. దేవుడు రకరకాల పరిచర్య, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని అపోస్తలులుగాను, కొందరిని సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను, ఐదంతల పరిచర్యలో దేవుడు మనకు ఏది ఇచ్చాడో, ఒక కాపరి అయితే అన్నీ కావాలి కదా. సువార్త చేయాలి, దేవుని వాక్యం బోధించాలి, ప్రార్థించాలి, సంఘాన్ని కాయాలి, మేపాలి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. దేవుడు పిలిచాడు.
అట్లనే నన్ను పిలిచెను, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. కనుక మొట్టమొదటిగా ఇక్కడ దేవుని చేత పిలువబడుతున్నాడు. ఈ మాట మనకు హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు ప్రభువారు గురించి చెప్పబడతా ఉంటున్నది. చూడండి, ఆయన పిలువబడ్డాడు అనే దాని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక ఆయన తన్ను తానే కాదు. ఐదవ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. చూడండి, దేవుని చేత అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత నొందును. ఈ ఘనత నొందును. దేవుడు మనకు ఘనత ఇచ్చాడని. దేవుని చేత పిలువబడడం అనేది ఏమిటి చెప్పండి? ఘనత, ఒక ఘనత. కొంతమంది ఎగతాళి చేస్తారు, బ్యాగులు వేసుకొని ఊరికి తిరుగుతుంటారు అని చెప్పేసి. కానీ ఇది దేవుని పని కొరకై దేవుడు పిలిచాడు కనుకనే సేవలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఏం చేస్తలేము? వెనక వైపు చూడలేకపోతున్నాం. ఎందుకనగా దేవుని చేత పిలువబడినాం. దేవుని వల్లనే ఈ ఘనత. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చక్కగా రాయబడింది. అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కనిన్నాను అని ఆయనతో చెప్పిన వాడి ఆయనను మహిమపరచను. చూడండి, ఇక్కడ మనకు మరలా ఇదే మాట కనుక ఏమంటే, దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. దేవుని చేత పిలువబడని వారు యెహెజ్కేలు గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో కొంతమంది కనిపిస్తారు. వారిని పిలవకపోయినా, వారిని పంపకపోయినా పరిగెత్తుకొని పోతున్నారట. దేవుడు వారిని పంపడం లేదు అని రాయబడతా ఉంది. కానీ దేవుని చేత పంపబడడం అనేది చాలా గొప్ప సంగతి.